ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీ నాగమాధురి. ముఖ్యాంశాలు: యూరియా ఉత్పాదనలో భారత్ ఆత్మనిర్భర్ దిశగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల ఆధునీకరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోకి 90 లక్షల మంది కొత్త లబ్దిదారులు చేరినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. వార్తల వివరాలు: భారత్ యూరియా ఉత్పాదనలో ఆత్మనిర్భర్ దిశగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆయన ఈరోజు జార్ఖండ్లోని ధన్బాద్ వద్ద గల సింద్రీలో హిందుస్థాన్ ఎరువులు, రసాయనాల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 2014లో తాము అధికారంలోకి వచ్చేటప్పటికి దేశంలో యూరియా ఉత్పత్తి 225 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా దాన్ని ప్రస్తుతం 310 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం జరిగిందని తెలిపారు. రామగుండం, గోరఖ్పూర్, బరోని తదితర ప్రాంతాల్లో ఎరువుల కర్మాగారాలను పునఃప్రారంభించి యూరియా ఉత్పాదనలో భారత్ను ఆత్మనిర్భర్గా తీర్చిదిద్దామని వెల్లడించారు. యూరియా ఉత్పాదన దేశీయంగా పెరగడంతో విదేశీ మార్గద్రవ్యం ఆదా అయి ఆ నగదు రైతుల సంక్షేమానికి ఉపయోగపడుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ మూడవ త్రైమాసికంలో దేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటు 8.4%గా నమోదైందని కేంద్ర గణాంకాల కార్యాలయం ఎన్ఎస్ఓ వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6% నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ 8.4% జీడీపీ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, సామర్థ్యాన్ని తెలుపుతోందని, 140 కోట్ల మంది భారతీయుల మెరుగైన జీవితాన్ని గడపడానికి వికసిత్ భారత్ను రూపొందించడంలో సహాయపడే వేగవంతమైన ఆర్థిక వృద్ధిని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా పామరులో ముఖ్యమంత్రి ఈరోజు జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. 708.68 కోట్ల రూపాయలను మీట నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. క్రమం తప్పకుండా విద్యా దీవెన నిధులు అందిస్తున్నామని, త్రైమాసికం అయిన వెంటనే దానికి సంబంధించిన చెల్లింపులు జరుపుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే తల్లులకు జమ చేస్తూ జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. రాష్ట్రంలో రహదారుల ఆధునీకరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలంలో నిర్మించిన మండల ప్రజా పరిషత్ భవనం మొదటి అంతస్తు అభివృద్ధి చేసిన ప్రాంగణాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురంలో ట్రాఫిక్ రద్దీని అధిగమించే దిశగా నల్లవంతెన, ఈదరపల్లి వద్ద నూతన వంతెనల నిర్మాణాలను చేపట్టనున్నట్లు తెలిపారు. స్వపరిపాలన, గ్రామీణ వ్యవస్థల బలోపేతానికి, అభివృద్ధికి కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 4వ తేదీన కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణకాంత్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై నిన్న ఆయన సంయుక్త కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి సమీక్షించారు. అనంతరం కృష్ణకాంత్ మాట్లాడుతూ జగన్నాథ గట్టుపై జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సిన హెలీప్యాడ్, వేదిక, పైలాన్ ఆవిష్కరణ పనులను పరిశీలించామని ఆయన వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోకి 90 లక్షల మంది కొత్త లబ్దిదారులు చేరినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా గత 3.5 నెలల్లో ఈ లబ్దిదారులు కొత్తగా పథకంలో భాగమైనట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గత ఏడాది నవంబర్ 15న కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్పయాత్రను ప్రారంభించింది. ఇలా ఉండగా 2019 ఫిబ్రవరి 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించి ఏటా 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 3 లక్షల కోట్ల రూపాయల నగదు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని నెల్లూరు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ వి. విజయన్ సూచించారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో జరిగిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా 150 యూనిట్ల వినియోగం ఉన్నవారు 2 కిలోవాట్ల వరకు సోలార్ రూఫ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చని, దీనికి 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం విద్యుత్ భవన్లో సంప్రదించాలని సూచించారు. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఉదయం యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. శివదీక్షధారులకు ఈ నెల 5 వరకు విడతల వారీగా స్వామి స్పర్శ దర్శనం కల్పించనున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇందుకు దేవస్థానం, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని నంద్యాల జిల్లా సంయుక్త కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. కాగా శ్రీశైలంలో 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం నల్లమలలో రాత్రివేళ వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నట్లు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. చోదకులు పరిమిత వేగంతో వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా వాహనాలను నడపాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ ఇంజనీరుగా పనిచేస్తున్న కె. తేజోమూర్తి ఈరోజు ఉదయం అకాల మరణం చెందారు. 1984 నుంచి ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల్లో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. ఆయన మృతి పట్ల ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇంజనీరింగ్ విభాగాధిపతి ఎం. సోమేశ్వరరావు, ఇతర అధికారులు, సిబ్బంది సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయనకు నివాళులర్పించారు. నిండు జీవితానికి 2 చుక్కలు, పోలియో నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారని, 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందించనున్నామని వివరించారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మార్చి 3వ తేదీన పల్స్ పోలియో నిర్వహించేందుకు వైద్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు, 26 జిల్లాల్లోని 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలియజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పోలియో కేంద్రాలతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతపల్లిపేట, పాలవలసలో నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామంలోనే 10 మంది సచివాలయ కార్యదర్శులను అందుబాటులోకి తెచ్చామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యూరియా ఉత్పాదనలో భారత్ ఆత్మనిర్భర్ దిశగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల ఆధునీకరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోకి 90 లక్షల మంది కొత్త లబ్దిదారులు చేరినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.